రాజ్యం వస్తుందని ఆనాడు పెద్దలు సూచించడంతో ఈ జిల్లా ఈ ప్రాంతంలోనే పోరాటానికి పౌరుషానికి మారు పేరైన సమ్మక్క సార్లమ్మను దర్శించుకొని అక్కడి నుంచే మొట్టమొదటి అడుగు పాదయాత్రని ఇక్కడి నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రం నలుమూలలా ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ప్రతి గూడానికి ప్రతి గుండెకు చేరినాం. ప్రతి తలుపు తట్టినాం. ప్రతి పేదవాడిని కలిసినాం. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తామనే ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలన ఇందిరమ్మ పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీకు